అసలు గొడవ ఇప్పుడు పెట్టుకుంటే వద్దులే వదిలేవే నోర్మై. ఓయ్ ఏంటయ్యా టీలో చక్కెర లేదే? ఏంటి మీరనేది? టీలో చక్కెర లేదా? నేనే కదా వేసింది 2 స్పూన్లు. అయితే మరి లేకుండా ఎలా పోతుందయ్యా? నేను చెప్తున్నా కదా వేశానని. నీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా? ఏమండి ఈ టీలో చక్కెర లేదు కదా? ఇది టీయే కాదమ్మా. విన్నావా? ఎందుకు అబద్ధం ఆడతావు? హనుమయ్య వచ్చి చూడు. నీకు నాలుగే లేదు, టీవీ నీకెలా తెలుస్తుందిరా? నోరు మూసుకో. ఎందుకులేండి గొడవ? ఇంకో స్పూన్ వేస్తాను. నువ్వు చక్కెర వేయడం సమస్య కాదు, అసలు ఇందులో ఉందా లేదా అన్నది సమస్య. ఇందా కావాలంటే తాగి చూడు. ఇవ్వమ్మా, నువ్వు తాగినట్టు నేను తాగుతానమ్మా. అలాగే మామ, వస్తాను మామ, ఇస్తాను మామ. ఇందా ఇది తాగి చూడు. తాగవయ్యా. తెల్లమొహం వేసి చూడకుండా తాగు. ఇష్టమూర్తి, బంతి పువ్వులు అంటే ఆడపిల్ల ఆశగా ఇస్తుంటే తీసుకోవడానికి ఆలోచిస్తావేంటి? సిరొస్తే మోకాలంట కానీ వెనకడికి అన్నారు, అందుకో ఆరగించుకో. తాగవయ్యా. తాగుతాను. ఏంటి ఇందులో చక్కెర లేదా? ఇప్పుడుంటుందిలే, ఎందుకంటే తగిలింది నా పెదవి కదా. ఓయ్ నువ్వు నాకు బాగా నచ్చావోయ్. తెల్లారకు ముందు నుంచి కడుపులో ఎలకలు దూరినట్టుగా ఒకటే గొడగొడ. మన కొట్లో మసాలా వడలు తిన్నాకే మొదలైంది. ఇలా చూడు, మన కొట్లో వడలు మాత్రం ఇక జన్మలో తినకూడదని ఒట్టేసుకున్నాను. హనుమయ్య, ఆ అమ్మాయి పెదవులు చూసావా? ఏ అమ్మాయి? మన కుట్టుకొచ్చి గొడవ చేసిన అమ్మాయి. భలే ఎర్రగా ఉన్నాయి కదా. ఎరుపంటే ఇంగ్లీష్ వాళ్ళకుంటాయి, అట్టా ఉన్నాయి. ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మకూడదు కృష్ణమూర్తి. వాళ్ళు పెదాలకు రంగులు పూసుకుని మనల్ని మసి పూసి మారేడుకాయల్ని చేస్తారు. నువ్వు మోసపోకు. అది కాదు, ఆ అమ్మాయి మొహం ఎంతో లక్షణంగా ఉంది. అలాగా? నడక హంసలా ఉంది తెలుసా? హంస అంటే ఇలా నడుస్తుందా? ఇలా నడుస్తుందా? అయ్యో నువ్వు సిగ్గుపడతావే. రేపు ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వస్తే పళ్ళు కలించి నిల్చోకుండా కాస్త పెట్టుగా ఉండు. వరకంట చూసుకోలే. ఇక ఆడపిల్లని లొంగ తీసుకోవడానికి కాస్త ఓర్పు సహనం ఉండాలి. తొందర పడితే ఎలాగా? ఇలా చూడు, ఈసారి ఆ అమ్మాయి కొట్టు దగ్గరికి వచ్చి గొడవ చేసింది అనుకో, ఏంటే నా కొట్టు దగ్గర గొడవ చేస్తున్నావు అని ఇక్కడ పట్టుకుని అడుగు. అక్కడ పట్టుకుని అడగడం కుదరదు. అక్కడ పట్టుకోలేవా? అయితే అరటి తోటకి తీసుకెళ్లి పట్టుకో. కుదరదు. ఆ అమ్మాయి కొట్టుకొచ్చి అంత గొడవ చేస్తే కుదరదులే. నువ్వు పట్టుకోవాలి, ఆ సుందర దృశ్యాన్ని కళ్ళారా చూడాలి. మళ్ళీ గొడవ చేయడానికి వచ్చిందయ్యా. వేసుకో వేసుకో వేసుకో. ఎందుకు కొట్టుకొచ్చి గొడవ చేశావు? అది నా తప్పు కాదు. మరి నీ అబ్బ తప్ప? చెప్పు. మచ్చ చేసిన తప్పు. మధ్యలో ఆవేశపడకూడదు. ఆ కుక్కతో చెప్పు, మొహాన్ని తోటకూరకాడలా నిలువున చేసి పారేస్తా. మనిషి కాదు, మచ్చ. మచ్చోయ్, నా ఒంటి మీద 8 మచ్చలున్నాయి. 8 మచ్చలున్న ఆడపిల్లలు ఇట్టాగే గొడవ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమంటావు? లోకంలో మహాదృష్టవంతుడు నువ్వే. అన్ని మచ్చల్ని చూపించు, అప్పుడే నేను వదిలేదని గొడవ వేసుకో. వేసుకో వేసుకో. మచ్చలన్నీ చూపిస్తేనే నేను వదిలేదే. అంతే కదా. అయ్యో అయ్యో అయ్యో, మరి ఇలా ఇడిచిపెడుతుంది. మచ్చ అంటే అదేమన్నా మసాలా కూడా అనుకుంటుందా? మచ్చలు చూడాలని ముచ్చట పడ్డావు కదా. అయ్యో నేను చూస్తాను. కూర్చో, చూపిస్తాను. ఏం కూర్చుంటే కొంచెం చూపించవా? ముందు అతన్ని అటు తిరగమను, అప్పుడే చూపిస్తాను. ఇలా చూడమ్మా, నాకేది పెడితే అది కనపడదు. ఇప్పుడు నాకు ఈ చేతిలో చెంబే కనపడటం లేదు. నువ్వు ధైర్యంగా చూపించు. నేను చూపించను. కొంచెం తిరగబోయే. కృష్ణమూర్తి, ఐ ఆమ్ ఓన్లీ రియల్ జెంటిల్మన్. నువ్వు చూసుకో. 1 2 పెద్దదా? 3 4 ఇదిగో. అరే రే, వెనకాల కన్ను లేకుండా పోయింది. 5 నీళ్లు తెలితే లేవడు, ఎత్తు నీళ్ళలో పడి అప్పుడు వేస్తాడు. రాత్రికి వస్తాడు. ఆ మిగిలిన 2 రేపు వచ్చి చూపించు. కృష్ణమూర్తి, ఏంటి గురు పాపని ఇంటి సందు దగ్గరే వదిలేశావు? ఇంటి దాకా వెళ్ళుంటే మీ ఆవిడ కూడా చూసి ఉండేవాళ్ళంగా. వద్దు, కన్న బిడ్డకి అలా చెప్పి పెంచిందంటే తనకింకా నా మీద కోపం తగ్గలేదనుకుంటా. ఇప్పుడు యముని చూసినట్టు మాట్లాడినట్టు తెలిసింది, ఈ ఆనందము దక్కదు. అందుకే
నమస్కారం అండి. నమస్కారం. మా స్కూల్ స్టూడెంట్స్ టూర్ వెళ్ళాలని ముచ్చట పడుతున్నారండి అన్న దానికి ఇంత పెద్ద ఏర్పాటు చేసినందుకు మా ధన్యవాదాలు. ఒక్క గంటలో ఇంకొక గంటలో నా మనవరాలు ఇక్కడ ఉండాలి. టూరు వాడు తీసుకెళ్ళవా నా మనవరాల్ని? ఇలా చూడు, వాడి చేత్తో ఇచ్చిన ఒక్క నీటి చుక్క కూడా నా మనవరాల నోట్లో పడకూడదు. ఓ హాయ్. గురు, భైరవమూర్తి మనుషులు ఇక్కడికే వచ్చారు. అంతకుడు మా నాన్న. గురు, ఒక్క చేత్తో ఎంతమంది నేను అదరగొట్టి పారేస్తావు? ఈవేళ ఏమైంది? ఏమని చూస్తుంది? సార్, ఏంటమ్మా? మీకు అసలు ఫైటింగ్ తెలీదా? ఏమా? వాళ్ళందరూ కొడుతున్నారు, నాకేం నచ్చలా. నేను వాళ్ళని కొడితే నీకిష్టమేనా మరి? కట్టండి సార్, నేను చూస్తాను. దేవత ఎవరో ఇచ్చింది అదరగొట్టు గురు.
ఇప్పుడు నేను చంపిన అడిగి దిక్కులేదు. నీ అబ్బతో క్షమించి నేను వదిలేశానని చెప్పు. వెళ్ళి ఇంటి కట్టడానికి వచ్చారు. వాళ్ళెవరు? ఎవడ్రా ఇక్కడ ఇన్స్పెక్టర్? ఏయ్! ఏయ్! పండగొస్తే చాలు నా నోట్ల కట్లే కదా అందరూ తినేది. 2 లారీల సారాయిని నేల పాలు చేసి వచ్చాడు. దాని ఖరీదెంతో తెలుసా వీడికి? దీన్ని నమ్మకు. గవర్నమెంట్ తుపాకీ పేలుతుందో పేలదో తెలియదు. వెనక్కి చూడు. సారా అమ్మిన డబ్బులతో కొన్నది. కాలిస్తే నీ కాకి గుడ్డల్లో నూలుపో కూడా మిగలదు. ఎస్ సార్, నేను ఐజీని మాట్లాడుతున్నా. సారీ సార్, ఏదో తప్పు జరిగింది. ఎస్ ఫోన్ అతనికి ఇవ్వండి సార్. ఐజీతో మాట్లాడు. ఎస్ సార్. రై, నీకేమైనా కొమ్ములు వచ్చాయని పొగరా? సార్, నా సర్వీస్లో నీకేమైనా సిన్సియర్గా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాను. నువ్వు రిటైర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా లోటు అంటావా? సార్, వాడు నా గుండెని కాలుతో. నువ్వు చేసిన దానికి నిన్ను చంపకపోవటం ఎంతో గొప్ప విషయం. వెంటనే వారి మనుషుల్ని రిలీజ్ చేయి. ఓకే సార్, ఓకే. రై, వదలండి రా వాళ్ళని. నడి రోడ్లో సారాని కాస్తాను, నడి ఊళ్ళో శాల్తీని లేపేస్తాను. అదే భైరవమూర్తి. పోతావు పైకి. ఇదే సార్, కింద కలెక్టర్ గారు ఓకే చేసేస్తాము. ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగో సార్. పైన నించున్నాడే ఆయనే కొత్త కలెక్టర్. ఆహా. కలెక్టరు కదా అని ఫైల్లో సంతకం పెట్టనంటావా? సాయంత్రం వస్తాను. సంతకం ఉండాలి, ఉండి తీరాలి. నువ్వు పెడుతున్నావు.